హలో మామస్, ఇప్పుడే నేను కిష్కింధకాండం అనే మూవీ చూసా. నాకైతే మూవీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. టూ గుడ్ ఉంది మ్యాన్. సరే, ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఓల్డ్ మ్యాన్ రిటైర్ అయిన ఆర్మీ పోలీస్ ఆఫీసర్ గన్ అయితే మిస్ అవుతుంది. అండ్ అదే ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లాడు కూడా మిస్ అవుతాడు. ఈ 2 పాయింట్స్ మీదనే తిరుగుతుంది స్టోరీ మొత్తం. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ స్క్రీన్ ప్లే నిజంగా మనం అంటాం కదా, మలయాళం మూవీస్ చాలా రియలిస్టిక్ ఉంటాయని. రియలిస్టిక్ ఏమో కానీ నాకైతే మ్యాడ్ అనిపించింది. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇది కదా మనకు కావాల్సింది అనే టైప్ నాకు అనిపించింది. ఫస్ట్ 30-40 మినిట్స్ ఉంటుంది, స్లో నరేషన్ ఉంటుంది. కానీ అక్కడ ఏం నిలబెట్టింది తెలుసా? మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది తెలుసా? ఆ జరిగే సీన్స్ ని అంత స్లోగా వెళ్తుంది అనిపించదు. నాకు అస్సలు అనిపించలేదు, బోర్ కొట్టలే, ఏం కొట్టలేదు. ఎందుకంటే ఆ మ్యూజిక్ మనల్ని అందులోకి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటది. ఆ స్క్రీన్ ప్లేలోకి స్లోగా మత్తెక్కినట్టు అలా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటది. ఒక క్యారెక్టర్ అన్నెసెసరీగా బిహేవ్ చేస్తుంది, ఏంది దీనివల్ల యూజ్ ఏముండదు, ఎందుకు ట్రాక్ చేయడానికి కాకపోతే అని నాకు ఫస్ట్ నుంచి కొడుతూనే ఉంది. కానీ ఆ క్యారెక్టర్ తోటే ఎమోషన్స్ పండించారు. అబ్బా, నాకైతే మ్యాడ్ అనిపించింది. చివరికి ఆ క్యారెక్టర్కి మనం ఫుల్ కనెక్ట్ అయిపోతాం. అసలు పర్ఫార్మెన్స్లు అయితే పీక్స్ ఉన్నాయి. పర్టికులర్గా అంటే పెద్ద క్యారెక్టర్ ఎవరు చేస్తారో ఆయనది అండ్ అతని కొడుకుది పీక్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరికీ ఎక్కువ కనెక్ట్ అయిపోతాం మనం. ఈ మూవీలో స్క్రీన్ ప్లేలో లోటు పెట్టడానికి కూడా లేదు. ఈ మూవీలో అంటే స్టోరీ నుంచి డైవర్ట్ చేసే పాయింట్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాం, కానీ ఒక్కటి కూడా లేదు. మీకు ఏ పాయింట్స్ చెప్పినా ఫస్ట్ 2 పాయింట్స్ చుట్టూ తిరుగుతుందని ఆ 2 పాయింట్స్ చుట్టే తిరుగుతుంటుంది స్టోరీ మొత్తం. మధ్యలో అక్కడక్కడ డీవియేషన్ అనిపిస్తుంది అనే టైంకి డీవియేషన్ కాదబ్బా, అవి స్టోరీలోని పార్ట్సే అని రివీల్ చేస్తుంటారు ట్విస్ట్ లాగా. మ్యాడ్ అనిపించింది నాకైతే. ఒక్కొక్క పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. సెటప్ అండ్ పే ఆఫ్ చాలా బాగా కుదరడం వల్లనే ఆ ఎమోషన్స్ ప్రాపర్గా వర్కౌట్ అయ్యాయి. అలాగే సినిమా మొత్తంలో మ్యూజిక్ అయితే ఇంకా మేజర్ ప్లేస్ ఉంది. ఎందుకంటే మనకు ఆ సీన్ని బాగా కనెక్ట్ చేస్తుంది, ఆ సీన్ ఎలివేట్ చేస్తుంటుంది మ్యూజిక్. లిటరల్లీ చెప్తున్నా, మధ్యలో నాకు హర్రర్ వైబ్స్ వచ్చాయి తెలుసా మూవీ చూస్తున్నప్పుడు. ఏమన్నా హర్రర్ థీమ్లోకి వెళ్తున్నామా అనే ఫీలింగ్ వచ్చింది ఆ మ్యూజిక్ టు ఆ సీన్స్ చూస్తుంటే. అంటే సస్పెన్స్ అంత బాగా మెయింటైన్ చేశారు మూవీలో. సస్పెన్స్ అనే కాదు, సస్పెన్స్ని ఇంట్రెస్టింగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఒక ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. అది చెప్పలేకపోతున్నా కానీ ఈ మూవీలో డ్రామా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళకు పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యాయి. అండ్ ప్రతి సీన్ కనెక్టివిటీ ఈజ్ ఫెంటాస్టిక్. డైరెక్టర్ తను అనుకున్న పాయింట్ని జనాలకు రీచ్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్గా రాసుకున్నాడు, రైటింగ్, డైలాగ్స్. సో మర్చిపోయా, ఇది తెలుగు డబ్బింగ్ మూవీ కదా, తెలుగు డబ్ కూడా చాలా బాగా కుదిరింది. మెయిన్గా నేను దాన్ని కనెక్ట్ అవ్వడానికి కూడా తెలుగు డబ్బింగే ప్రాపర్గా కుదిరింది. తెలుగు డబ్బింగ్ కూడా మీరు తెలుగులోనే చూసేయండి. నేను 100% రికమెండ్ చేస్తాను చూడమని. ఇది మలయాళం మూవీ, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి. దట్స్ ఇట్. మళ్ళీ కలుద్దాం. బై.